ప్రసారం చూద్దాం. ఈరోజు ఒక్కరోజుతో ఇది ముడిపడేది కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. ఆయనకు కూడా మేము విజయవాడలో విశాఖపట్నంలో టీ కొట్టు పెట్టుకోమని మేము కూడా సలహా ఇస్తాం. అవి మాటలు కాదు. మీరు బొంబాయి నుంచి గుజరాత్ విడిపోయేటప్పుడు బొంబాయిలో మాట్లాడే వాళ్ళు కూడా మహారాష్ట్ర నుంచి మాట్లాడే మరాఠీ, గుజరాత్లో మాట్లాడేవారు గుజరాతీ. అదొకసారి జ్ఞాపకం చేసుకోండి. అంబేద్కర్ చెప్పింది చిన్న రాష్ట్రాలకు అనుకూలం. అదేవిధంగా ఆ రోజు గుజరాతీలు వేరయ్యేటప్పుడు భాష వేరు. కానీ ఈరోజు ఈ రాష్ట్రం భాషాయుత రాష్ట్రం. తెలుగు అందరూ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి తెలంగాణ నాయకుడికి కూడా సీమాంధ్రలో ఏదో ఒక రిలేషన్ ఉంది. ఈరోజు మన భాష వేరు కాదు, మన మాట వేరు కాదు. అందుకోసం ఇక్కడ అక్కడ చాలా చాలా వ్యత్యాసం ఉంది. అంబేద్కర్ చెప్పిన దాన్ని మీరు వక్రించిన అవసరం లేదని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఆలోచించండి. ఏది చేసినా మేము ముందు నుంచి చెప్తున్నాం. మా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్త. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గైడ్లైన్స్ దాటలేదు. అవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు వ్యక్తిగతంగా లేకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఇష్టానుసారంగా మాట్లాడితే దాన్ని మేము ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత కలిగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రాంతంగా ఒక ప్రాంతాలుగా చూడకుండా ఒక విజన్ కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన ఒక నాయకుడిగానే తనకున్నటువంటి అభిప్రాయాలు కానీ వాస్తవాల్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడానికి ఆయన మనం పత్రికా సమావేశంలో చెప్పిన మాటలన్నీ కూడా స్పష్టంగా తెలిసాయి. ఈ రోజున రాష్ట్రాలు విడిపోయటం వలన, విభజన చేయటం వలన నాకు అర్థమైంది కానీ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకున్నది కానీ ఇటు జలవనరుల పంపిణీలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అన్నిటికీ ప్రాధాన్యత కలిగిన అంశం విద్యుత్ సమస్య. విద్యుత్ సమస్య మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ రకమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈ రకంగా స్పష్టమైనటువంటి వైఖరితో స్పష్టమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాలు విభజన చేయటం వలన ఈ రకమైన న్యాయపరమైన అంశాలని మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది అని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన నాయకుడిగా, ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి చెప్పడానికి ఈ అంశాలన్నీ మా ముందున్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాటిని వక్రీకరించి వాటిని ఏదో అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగాను లేదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చిత్రీకరించి ఈ రోజున లబ్ధి పొందాలనేటటువంటి ఒక ప్రయత్నం